ఉండగా కష్టపడేదెందుకు అవస్థలు పడేదెందుకని చివరికి అదే సమాజంలోని మనుషుల చేత అష్ట కష్టాలు పడ్డ వ్యక్తి కదే ఇది. ఆ వ్యక్తి కథని మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఒకే స్టెప్ ని ఎన్నిసార్లు ఎక్కువ వేస్తే బోర్ కొడుతుంది అందరికి. మేడం, నేను డాన్స్ వేస్తే అలుపు వస్తుంది నాకు తెలుసు, కానీ మీ అందరికి ఊపు వస్తుంది. అందుకే స్కిట్ బాగా చేస్తే గెలుపు వస్తుంది, స్కిట్ బాగోలేకపోతే డైరెక్ట్ దగ్గర నుంచి పిలుపు వస్తుంది. అందుకే ఇప్పుడు స్కిట్ సంగతి చూసుకోవాలి. హలో బాబు, ఏం చేస్తుంటావు నువ్వు? ఖాళీగా ఉంటాను సార్. ఖాళీగా ఉంటానని ఏదో కాలిఫోర్నియా ఎలా ఉంటాను సార్ అంటే చెప్తావేంటి? ఖాళీగా ఉండడం నాకు నచ్చదు. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. చొక్కా అన్నాక జేబు ఉండాలి, మగోడు అన్నాక జాబ్ ఉండాలి. నెక్స్ట్ టైం కనిపించినప్పుడు ఖాళీగా ఉంటానని చెప్పావనుకో, కాళ్ళు ఇరిచి చేతిలో పెట్టేస్తా. ఎలా? అదేంటే మేడం, ఖాళీగా ఉండడం నాకు అస్సలు నచ్చదండి. మీకు విషయం తెలుసా? పేరులో ఖాళీ ఉందని కాలీఫ్లవర్ కూడా తినడం మానేసి అంత స్ట్రిక్ట్ గా ఉంటాను. ఎవరమ్మా హోటల్ ఓనర్? ఎవరు ఇక్కడ? నేనే సార్. హోటల్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? సంవత్సరం అయింది సార్. ఎంతమంది పని చేస్తున్నారు? అంటే మీరెవరు సార్? తర్వాత చెప్తానమ్మా. ఎంతమంది పని చేస్తున్నారు చెప్పు. 10 మంది చేస్తాం. అంటే 12 మంది ఉన్నారు. ఇద్దరు నచ్చ తీసాను సార్. పిండాల చేత రూపిస్తున్నావు, గ్రైండర్ లో వేస్తున్నావా? గ్రైండర్ లో వేస్తాను సార్. అంతగా మీరు గ్యాస్ ఏంటి, కమర్షియల్ డొమెస్టిక్? రెండు వాడుతున్నాం సార్. డొమెస్టిక్ వాడుతున్నావా? సార్ ఇవన్నీ నాకు ఎందుకులే అమ్మా, ఇంట్లో ఇచ్చేస్తానులే. సరే గానీ సార్, టేబుల్ ఎన్ని ఉంటాయి హోటల్లో? 20 ఉంటాయి సార్. కోళ్ళు ఎన్ని ఉంటాయి? వెజిటేరియన్ హోటల్ కదా సార్, కోళ్ళు వెజ్ నాన్ వెజ్ కాదమ్మా. టేబుల్ కోళ్ళు ఎన్ని ఉంటాయని అడుగుతున్నా. అంటే 20 × 4 సార్. 80 సార్. ఇంతకీ మీరు? చెప్తానమ్మా. జీతాలన్నీ 1వ తారీఖున ఇచ్చేస్తావా? 29వ తారీఖున ఇచ్చేస్తాను సార్ ముందే. అయితే ఈ నెలకి నాకు నచ్చిన హోటల్ దొరికింది అనమాట. ఇంతకీ మీరు? అదే ఏం లేదా, నాకు ఖాళీగా ఉన్నానండి, పని కోసం తిరుగుతానండి. మీ హోటల్లో ఏదన్నా చిన్న పని ఉంటే ఇప్పిస్తారని. వెళ్ళరారా? ఇప్పుడే జాయిన్ అయిపోమంటారు. అబ్బా, ఏదో పెద్ద ఫుడ్ ఇన్స్పెక్టర్ లాగా వచ్చి ఇదుందా అదుందా అడుగుతారు నువ్వు. అలా కాదంటే మన అమ్మాయిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేతనంటే డీటెయిల్స్ అన్ని కనుక్కుంటాం కదండి, అలాగే అడిగాను అనమాట. నా హోటల్ దగ్గర కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడ తీస్తే ఎక్కడి నుంచి కాదు, ఇద్దరిని తీసే ఉన్నారు కదా ఒకసారి. ఎక్కడి నుంచి? ఒక్కసారి పిండే రుపుతున్నారు లేదు చూడండి సార్. జీతాలు 1వ తారీఖు. ఇడు కూడా లోకి అయిపోయినట్టే, పని చేయలేదనగానే. ఎవరో తెలుసా? నేను 5 రూపాయలు కొనుక్కున్నాను. ఎవరిదైతే అమ్మా, ఒకసారి కొనుక్కున్నాక బయటకు వచ్చిందంటే మన అందరిది అది. ఆ 100 రూపాయలు నాయి. నీది నాదంటే ఏది ఉండదమ్మా, ఒకసారి బయటకు వచ్చి అందరిది ఇది. నీ పేపర్ నువ్వు తీసుకుని 100 రూపాయలు నాకు ఇచ్చి 5 రూపాయలు పేపర్కి 100 రూపాయలు బో. మనకు అవసరం అయ్యన్ని. ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించిన ట్రంప్. ఈ ట్రంప్ ఎవరండి బాబు మధ్యలో? నీకు ట్రంప్ తెలీదా? ట్రంప్ తెలియకుండా టీ తాగడానికి వచ్చేసావా? ఏ మనుషులు ఏంటో. మళ్ళీ శతకం బారిన రోహిత్ శర్మ. అబ్బా, రోహిత్ శర్మ ఎవరండి? రోహిత్ శర్మ కూడా తెలీదా? ఏంటి ఆయన తెలియకుండా టీ తాగడానికి వచ్చేసావా? వాళ్ళందరూ టీ చేస్తారా ఏంటి? ఏమంటే మీ ఆవిడ ఎక్కడ ఉందో తెలుసండి మీకు? ఇప్పుడు తెలీదు. ఏటా తెలియకుండా తీయడానికి వచ్చావు ఇక్కడ? ఇంటికి ఎక్కడ ఉంది? బ్యాగ్ పెట్టుకుని బస్ స్టాండ్ లో ఉందా, సుబ్బరాజు గడితే వెళ్ళిపోతుంది. అది కూడా తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చేసావా నువ్వు టీ తాగడానికి ఇక్కడ వస్తావు, మీ ఆవిడ పెట్టిన టీ తాగడానికి బయట నుంచి ఎవడెవడో వస్తుంటాడు. అది మామూలుగా తాగరు అని తాగేస్తుంటారు. వెళ్ళి అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి తెలుసుకో. ట్రంప్ గురించి నాకు తెలియపోయినా పర్లేదు, మీ ఆవిడ గురించి తెలుసుకో, లేకపోతే కాపురం కంపు అయిపోద్ది. ఏండి, ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలు ఆడుతామండి. ఒక పేపర్ కోసం ఒక అబద్ధం ఆడాను అంతే. దానికి కూడా వాడి మీద కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలాగ? ఇక్కడ చదవకూడదండి, పేపర్లు ఎవడు పడితే ఆడు వచ్చి పేపర్ ఇయ్యని అడుగుతారు. ఇంటికి వెళ్ళి చదువుకుంటాను. ఏమే డార్లింగ్స్, ఏంటి? మంచి కాఫీ ఒకటి పెట్టు. ఏం పెట్టి పెట్టమంటావు? పాత్రసం పెట్టి పెట్టవే. అది కూడా చెప్పాలని నేను అభిరుచి ప్రోగ్రామ్ లో చేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి తర్వాత డికాషన్ పోసి చెప్పడం. నీ ముఖం డికాషన్ రంగులో ఉంటే సరిపోదు, కాఫీ పెట్టడం కూడా తెలుసుకోవాలి. ఇంట్లో అసలు పాలు ఉంటేనేగా కాఫీ పెట్టడానికి. బ్లాక్ కాఫీ. గేదె పాలు లేవా? నా మొహానికి మురిపాలే లేవు, ఇంకా గేదె పాలు ఒక్కటే తక్కువ. అసలు రూపాయి పాపాయ సంపాదిస్తేనే కదా ఏం పని చేతకదు. చిచ్చి. మా మామగారు నాకు 10 లక్షలు కట్నం ఇచ్చారు, పని చేయాల్సిన కర్మ నాకు లేదు. 10 లక్షలు అయ్యే వరకు ఇలాగే ఎంజాయ్ చేస్తా. అవి అయిపోయిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటాను. సిగ్గు లేదు ఆ మొహానికి? సంపాదించి చూపించాలంతే కదా. బాబయ్యా
పెళ్ళ ముందు అడుక్కోవడానికి సిగ్గులేదు. ఏంటి దీన్ని అడుక్కోవడం అంటారండి? చిచ్చి పాత్ర ముందు పెట్టుకుని గాత్రదానం చేశాను. గాత్రదానం. మహాలక్ష్మి ఇదేంటి నేను అడగకుండానే వాడు 100 వేసాడు. అంటే కొంతమంది ఫేస్ వాల్యూ అలాంటిది. చిచ్చి ఇదంతా కాదు గాని ఏమన్నా 10,000 సంపాదించి చూపించు నాకు. 10,000 తేవాలి అంతే కదా? అవును. నువ్వు ఇంట్లో ఉండి ఇప్పుడే వచ్చేస్తాను. ఇదిగో 10,000 తీసుకా. అరే అంత ఈజీగా 10,000 ఎలాగిచ్చేసిందండి? మా ఆవిడికి 2 కిడ్నీలు పోయాయని చెప్పాను. కిడ్నీకి 5,000 చొప్పున 10,000 ఇచ్చింది. కిడ్నీలు పోయినాయి అని చెప్తావా? బీరువాలో నాకు పెట్టాను ఏమైంది? అంటే ఇంట్లో ఉంటే గవర్నమెంట్ వాళ్ళు లెక్క అడుగుతున్నారని తీసుకెళ్లి మారువాడి కొట్లో తాకట్టు పెట్టాను. మార్వాడికి పెట్టావా? ఇంట్లో కాదే, 1,00,000 రూపాయలు తీసుకున్నాను. ఆ లక్ష్యం ఏం చేసావు? జేబులో పెట్టుకుంటే దొంగలు కొట్టేస్తున్నారని ప్యాకెట్ ఆడేశాను. ప్యాకెట్ ఎందుకు ఆడావు? అంటే ఆటల ఆరోగ్యానికి మంచిదని ఆడాను అంతే. సాయంత్రం లోపు ఉద్యోగం సంపాదించి నా నగ తీసుకుంటా, లేకపోతే బయట చావు. చిచ్చి దీని కిడ్నీలు కాదు, ముందు నోరు పోవాలా. రేయ్ ఆగు, మీ అమ్మాయి ఎగ్జామినేషన్ టైం అయిపోతుంది, బస్సు ఎక్కించడానికి పరిగెట్టి తీసుకెళ్తున్నావు అంతే కదా? అది కాదు సార్. అబ్బో, అమ్మాయి కాకపోతే మనవరాలండి, ఒక అరగంట ముందు బయలుదేరాలి కదా అది బస్సుకి. కాదండి, నేను చెప్పే మా మనవరాలు కాదా ఆమె? ఆ, ఆమె నా లవరు. ఇద్దరం ప్రేమించుకున్నాం. అంటే ఆవిడ యానిమల్ లవర్ అన్నమాట. నన్ను పట్టుకొని యానిమల్ Animal అంటావా? lover. ఏం మాట్లాడతాయా? నేను యానిమలా? అంటే చూడడానికి పుల్లా కనిపించి అందుకే అన్నాను, కాకపోతే వదిలేసి నేనేం అంటే నేను యానిమల్లే. అయితే ఇప్పుడు చెప్పు, మీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు సార్, మేము ఇద్దరం ప్రేమించుకున్నాం. ఆ. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అందుకని పారిపోయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి. తెలుసు, తరతరాలుగా ప్రేమికులు ఇలాగే తొక్కివేతకు గురవుతున్నారు. బస్సుల్లో జనాలను తొక్కేస్తున్నారు, గోతాల్లో చింతపట్టును తొక్కేస్తున్నారు, రోడ్డు మీద పెంటను తొక్కేస్తున్నారు. ఏం కంపారిజన్. ఈ తొక్కివేత ఇంకా తొక్కి తొక్కి తొక్కి. గురువు గారు తొక్కులాట గురించి తొక్క తీసినట్టు చెప్పారు. మీరే మా ప్రేమ గురువు, మీరే మా పెళ్లి చేయాలి. మీ పెళ్లి నేను చేస్తాను. అమ్మాయి ఆ దండడి ఫోటో కేసేయి. అదే ఈడికేసేయి. అయిపోయింది. నా చప్పట్లు మీ ప్రేమకి దుప్పట్లు, నా చప్పట్లు మీ పెళ్లికి తప్పెట్లు, నా చప్పట్లు మీ పెళ్లి విందుకి బొబ్బట్లు. మీ చప్పట్లు అయిపోయింది, కవిత ఇంక లేదు. సమాజానికి దూరంగా వెళ్ళిపోయి చిలక గోరింకల్లా బతకండి. ఓయ్. ఏం చేసావురా? ఇప్పుడే పెళ్లి చేశాను, క్యాటరింగ్ నీకే ఇస్తాను. అసలు ఏం చేసావు తెలుసా నువ్వు? ఏం చేశాను? పెళ్లి చేశాను, ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్లి చేశాను. అది అమ్మాయి కదరా, మా ఆవిడ. ఈడెవడో తెలుసా? ఇద్దరు పడవలు తీసాను కదా, ఆ. ఆడేడు పిండి రొబ్బరు అని చెప్తే దాంతో ప్రేమ రుబ్బెట్టాడు. వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేస్తావు నువ్వు? ఒక్క నిమిషం. ఏమయ్యా, మీ ప్రేమ మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పావు. అవును సార్, మా ఇంట్లో మా ఆవిడ ఒప్పుకోలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయన ఒప్పుకోలేదు. ఇంట్లో వాళ్ళంటే వాళ్ళ మరి ఇంట్లో ఉండేది వాళ్ళే. పెద్దోళ్ళు అనుకున్నాను కదరా నేను. మీరు అనుకున్న దానికి నన్ను ఏం చేయమంటారు సార్? ఒక నిమిషం. గురువుగారు చిన్న మిస్టేక్ జరిగిపోయిందండి. దాన్ని అలా వదిలేసిన మిస్టేక్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఏం జరిగిందంటే మీ స్టేషన్ లో ఆగాల్సిన గూడ్స్ బండి వెళ్ళి పక్క స్టేషన్ లో ఆగిందండి. ఏముంది, వెళ్ళాక అక్కడ ఆగిపోద్దంటే మళ్ళీ గూడ్స్ బండి వెనక్కి వచ్చేస్తుంది. ఎక్కడొస్తుందిరా ఆగిన ట్రైన్? పచ్చ జెండా మరి ఎక్కడొస్తుందిరా? ఎర్ర జెండా ఊపితే వెనక్కి వచ్చేస్తుంది. ఏం చేసావురా? ఇదిగో ఉద్యోగం వచ్చిందా రాలేదా? ఎంట్రీ జరుగుతుంది, జీతం దగ్గర తెగలేదు. అవుతుంది మన ఫ్యామిలీ లేడీస్. ఎక్కడికండి? మామని తీసుకొచ్చి మేమని తీసుకుని వెళ్ళు. రే చెయ్యదు. కొట్టు. ఆ చేసిన తప్పనికి నా చెయ్యి ఎందుకు పట్టుకుంటున్నావ్? పంపించాడు. ఆపరా, ఎవడో నీ పెళ్ళాన్ని తీసుకెళ్తుంటే నువ్వే పెట్టు. ఎవరిది? ఇంటికి ఉద్యోగం సంపాదించుకుంటారా? పాటేస్తాను. మామని ఇలా కాదు, రారా. రోజా గారు, కాలీఫ్లవర్ లో ఖాళీ ఉందని నచ్చనోడు ఖాళీగా అందరినీ డిస్టర్బ్ చేసేసాడు. బాగుంది, బాగా చేసావు.